ఒకటి కులగణన, స్థానిక ఎన్నికల ముందు కులగణన, క్యాస్ట్ సెన్సెస్ విషయంలో ఆందోళన అక్కర్లేదు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు. లోకల్ బాడీ ఎన్నికల ముందే అంటే ఇప్పటికే జనవరిలోనో ఫిబ్రవరిలోనో లోకల్ బాడీకి సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అన్నీ అయిపోయినాయి, ఆ టైం కూడా అయిపోయింది. అట్లాంటిది ఇప్పుడు మళ్ళా క్యాస్ట్ సెన్సెస్ ఏదైనా పెడితే, కులగణన చేపడితే అది ఎన్ని నెలల సమయం తీసుకుంటుంది? మళ్ళొక 3 నెలలు, కనీసం హీనపక్షం 3 నెలల సమయం తీసుకుంటుంది. ఆ 3 నెలల తర్వాత మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటువంటి ప్రయత్నమా? అంటే ఈ ప్రక్రియ గనక ఇక్కడ ఎట్లా కులగణన మేము చేస్తామనేటువంటి మాట ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సర్కారు వెంటనే దానిపైన చర్య తీసుకుని వాళ్ళు డిసెంబర్లో అధికారంలోకి వచ్చినప్పుడు ఫిబ్రవరిలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సమయం అయిపోతుందని తెలుసు. అంటే పరిపాలనలో లోపము, మీ కనీసం ఇన్ని నెలల పాటు ఖాళీగా ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది? మీకు ఒక సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసో ఇవన్నీ ఎందుకు ఖాళీగా ఉండాలి? ఒక మున్సిపాలిటీ ఎందుకు ఖాళీగా ఉండాలి? ఒక రాష్ట్రానికి ఎన్నికలు జరగకుండా ఉంటాయా? ఒక రాష్ట్రానికి ఎన్నికలు జరగకుండా ఎన్ని రోజులు ఉంటాయి? రాష్ట్రపతి పాలన పెట్టినా కూడా ఎంతకాలం పెడతారు? ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు పెడితే కానీ నెలనో, 10 రోజులో, 15 రోజులో అంతకంటే ఎక్కువ పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. తెలంగాణ, ఆంధ్ర 2 విడిపోయినప్పుడు ఒకసారి కొద్ది రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. లేదా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రపతి పాలన పెట్టారు. కానీ ఇప్పుడు స్థానికంగా ఉండేటువంటి సంస్థలకు ఎన్నికలు జరగకుండా ఖాళీగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడ గ్రామ పంచాయతీల కార్యదర్శో, లేకపోతే మున్సిపాలిటీకి సీఈఓనో, లేకపోతే జెడ్పీ సీఈఓనో, ఆ కమిషనర్లో వాళ్ళే పరిపాలన చేయగలిగినప్పుడు మరి ప్రజాప్రతినిధులు ఎందుకు ఇంతకాలం వాటిని ఖాళీగా ఉంచాల్సినటువంటి అవసరం ఏముంది? పరిపాలన ఇప్పుడు స్థానికంగా సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు లేకపోయినా సరే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్లు పరిపాలన సాగుతున్నప్పుడు కొత్తగా ఎన్నికలైన తర్వాత ప్రజాప్రతినిధులు చేసేది ఏముంటుంది? సేమ్ అదే కదా, అదే పరిపాలన. నీళ్ళు వస్తున్నాయి, లేకపోతే ఆ వీధి దీపాలు వెలుగుతున్నాయి, పారిశుద్ధ్యం జరుగుతున్నది, ప్రతి పని జరుగుతున్నది. వాళ్ళకి కావాల్సినటువంటి అంచనాలు వేసుకుంటారు, అధికారులే చూసుకుంటారు. మరి అధికారులే పరిపాలన చేయొచ్చు కదా? ఎందుకు ఒక రాష్ట్రానికి జరిగినటువంటి ఎన్నికల్లో, దేశానికి జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎన్నికలు ఎందుకు ఆయనంత మాత్రానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ఇదంతా అవసరమా? అంటే స్థానిక సంస్థల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి మనకు? ఏ రాష్ట్రంలో అయినా సరే, మన రాష్ట్రంలో అయినా సరే, తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశం పైన ఎందుకు కేసులు, కోర్టులో కేసులు అవుతుంటే న్యాయస్థానాలు కూడా ఆలోచించాలి కదా. ఒక ఎన్నిక అయిపోయిన వెంటనే ప్రత్యేకంగా ఒకరు చనిపోతానో ఇంకొకటో 6 నెలల్లో ఖాళీ అంతకంటే ఎక్కువ పెట్టకూడదని ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఒకసారి అక్కడ ఎవరైనా చనిపోతే లేకపోతే రాజీనామా చేస్తే 6 నెలల లోపు అక్కడ ఎన్నికలు జరపాలనేటువంటి నిబంధన పెట్టుకున్నప్పుడు స్థానికంగా ఎందుకు పెట్టుకోవట్లేదు? గ్రామ పంచాయతీలలో ఎన్నికైనటువంటి సర్పంచ్ అక్కరలేదు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఎందుకు? ఏదైనా ఒకటే క్లారిటీ ఉండాలి. ఎన్నికలు ఒక సర్పంచ్ అయిపోయిన వెంటనే, ఆ సర్పంచ్ దిగిపోయే లోపే ఎన్నికలు జరగాలి. జరిగి మళ్ళీ వెంటనే కొత్త సర్పంచ్ రావాలి, పరిపాలన సాగాలి, అదంతా చేయాలి. కానీ ఏ అక్కరా లేకుండా పరిపాలన గాలికి వదిలేసి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంటే ఎంత చులకన భావం ప్రభుత్వానికి. అదే ఎమ్మెల్యే ఎన్నికలో, అదే రాష్ట్రానికి జరగాల్సినటువంటి ఎన్నికలో ముఖ్యమంత్రి పోస్టో 5 నెలలు, 6 నెలలు ఖాళీగా ఉంచగలుగుతారా? కేంద్రం ఆలోచించాలి, రాష్ట్రం ఆలోచించాలి. పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించినటువంటి అవసరమైతే కొత్త చట్టాలను, అందులో ఉన్నటువంటి చట్టాలను మార్చైనా సరే ఒక సర్పంచ్ కానీ, లేదంటే ఒక స్థానికంగా ఉండేటువంటి మున్సిపాలిటీలో పరిపాలనలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ సమయం అయిపోయిందంటే అయిపోయే లోపే ఖచ్చితంగా ఎన్నికలు జరిగి ఆయన పదవీ విరమణ చేసే లోపే కొత్త వ్యక్తి పదవీ విరమణ చేసే విధంగా ఎందుకు చట్టాలు చేయడం లేదు? ఇది మనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. మళ్ళీ గ్రామీణ భారతము, లేకపోతే ఇంకొకటని అనేకమైనటువంటి శుద్ధులు చెప్పేటువంటి ప్రభుత్వాలు వీటి విషయంలో ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ప్రజలకు ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే ఏ సర్పంచ్ లేకపోయినా, ఎంపీటీసీ లేకపోయినా, జెడ్పీటీసీ లేకపోయినా ప్రజలకు వచ్చినటువంటి నష్టం లేదు, ఇబ్బంది లేదు అనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. లేకపోతే అవన్నీ ఖాళీగానే పెట్టండి, అనవసరంగా ఎందుకు సర్పంచ్లు ఇవంతా? వాళ్ళకు గౌరవ వేతనాలు, డబ్బులు, ఎన్నికలకు కావాల్సినటువంటి ఖర్చు, సరంజామా, సామాగ్రి, అదొక కొన్ని 100 కోట్ల రూపాయల డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా. దాని బదులు ఆ డబ్బులు ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ గ్రామ పంచాయతీలో డిపాజిట్ చేస్తే వాళ్ళే లాభపడతారు కదా.
ఓ మున్సిపాలిటీకి ఎన్నికలు జరపాలంటే, ఒక గ్రామానికి ఎన్నికలు జరపాలంటే ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు ఆ గ్రామానికి జమ చేస్తే వాళ్ళే ఆ ఖర్చులు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాటిని వాడుకొని ఏమైనా అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు చేస్తారు కదా. ఇగో ఇవి చిత్తశుద్ధి. ఏ ప్రభుత్వంలో సరే, ఇవాళ కాంగ్రెస్ ఉన్నా, అంతకుముందు టీఆర్ఎస్ మధ్యలో ఖాళీ వచ్చినా, ఎక్కడైనా సరే ఒక పంచాయతీకో స్థానికంగా ఉండేటువంటి వాటికి ఇంతకాలం పాటు ఎందుకు ఖాళీగా ఉంచాలి? ఇంతకాలం పాటు ఖాళీగా ఉంచి నడిచినటువంటి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, లేకపోతే కార్పొరేషన్లు ఇప్పుడు ఎందుకు మళ్ళా కొత్తగా ఎన్నికలు జరపడం? ఇది ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. చట్టం మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అటు అసెంబ్లీలోనూ లేకపోతే అటు కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లోనూ పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చి ఖచ్చితంగా, ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావడం లేదు, ఎందుకంటే ఎన్నిక కాబడినటువంటి అక్కడ లోకల్ బాడీ లేదు కాబట్టి. ఇట్లా ఎంతకాలం నష్టపోవాలి ప్రజలు? ఎంతకాలం, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇవాళ వృధా అయిపోయినాయి. మళ్ళీ ఇంతకాలం 9 నెలలు 8 నెలలు వెనక్కిపోయినటువంటి డబ్బులు తిరిగి వస్తాయా? అంటే గ్రామాలను విస్మరిస్తున్నది ఎవరు? ఏదో ఒక ప్రత్యామ్నాయం చేయాలి. కులగణన జరుపుతాము, జరపలేము, జరిపిన తర్వాత వచ్చే ఎన్నికల నాటికో ఇంకొక దానికో కులగణన చేస్తాం. కేవలం స్థానిక ఎన్నికల కోసం మాత్రమే కాదు కదా కులగణన. ఒక్క ఎన్నికలకు సంబంధించినటువంటి అంశమే కాదు కదా, మిగిలినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి కులగణన ద్వారా. స్థానిక ఎన్నికలకు సంబంధించి పోనీ చేయాలనుకుంటే ఇన్ని నెలలైతుంది కులగణన చేస్తామని. ఎప్పుడో మేలో ఎన్నికలు అయిపోయినాయి. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇన్ని నెలలు వచ్చేసినాయి. మరి కులగణన పైన మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏది? ఏది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి కోడ్ వెళ్ళిపోయి అంతా అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత తేరుకొని మీరు బీసీ కమిషన్ వేస్తే, ఇప్పుడు మళ్ళీ ఆ కమిషన్ వాళ్ళ బాధ్యతలు తీసుకొని దాంట్లో కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళు మళ్ళగా కొత్తగా ఈ కులగణన పైన ఒక నిర్ణయం తీసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే, మళ్ళీ ఒక 3 నెలలో 4 నెలలో మళ్ళా ఆ ప్రక్రియ అంతా సాగిన తర్వాత దాంట్లో జరిగేటువంటి గందరగోళాలు, కొట్లాటలు, లేదు మా కులాన్ని తక్కువ చేసిరని, మీ కులాన్ని తక్కువ చేసిరని వచ్చేటువంటి దాంట్లో మళ్ళా గందరగోళము, కొట్లాటలు ఇవన్నీ జరిగిన తర్వాత, అప్పటికి పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత, గ్రామ పంచాయతీలంతా వెనక్కిపోయిన తర్వాత, గ్రామ పంచాయతీలు ఆగమైన తర్వాత అప్పుడు కానీ ప్రభుత్వాలు మేల్కుంటాయి. గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు ఆలోచించాలి. ఖచ్చితంగా సర్పంచ్ పదవి అయిపోయేలోపే ఎన్నికలు జరగాలి. ఒక సర్పంచ్ పదవి విరమణ చేస్తున్నాడంటే దానికంటే ఒక రోజు ముందే కొత్త సర్పంచ్ పదవి తీసుకొని పాత సర్పంచ్ వెళ్ళిపోవాలి. అట్లా నిబంధనలు ఉండాలి, అట్లా పద్ధతి ఉండాలి. ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా కొన్ని జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఈ అంశంలో రాష్ట్రంలో ఇన్ని గ్రామ పంచాయతీలు, వేలాది గ్రామ పంచాయతీలు వల్ల గాలి కొదిలేసిరు. ఈ మెయింటైన్ చేయలేక ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి గ్రామాలను గ్రేటర్ హైదరాబాద్లో కలిపేసిరు. రంగారెడ్డి జిల్లాలో సగానికి పైగా మున్సిపాలిటీలు వెళ్ళిపోయినాయి. ఇంకా మిగిలిందే ఉన్నది గ్రామాలలో. కనీసం పారిశుద్ధ కార్మికులకు డబ్బులు ఇవ్వడానికి కూడా లేనటువంటి అనేకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. ఇవాళ కేంద్రం నుంచి నిధులు వచ్చేదాకా మనం ఏం చేయాలి? ఇప్పుడు కులగణన చేసి, కులగణన వచ్చిన తర్వాత స్థానికంగా ఎన్నికలు జరిపి, అప్పుడు సర్పంచులు వస్తే, అప్పుడు కేంద్రం నుంచి నిధులు వస్తే, అప్పుడు ఊర్లలో పారిశుద్ధ కార్మికులకు పనిచేయాలన్నా? అప్పటిదాకా వాళ్ళు పని చేయకూడదా? ప్రతి అంశంలో ఎవరు మాట్లాడాలి, ఎవరు పోవాలి, ఎవరు చేయాలి ఆ వీధుల్లో ఉండేటువంటి దాంట్లో? మరి వార్డు మెంబర్లు వీళ్ళంతా ఎందుకు? ఒక గ్రామ పంచాయతీకి ఆ కార్యదర్శి మొత్తం పని చేయాలి. ఇప్పటికే కార్యదర్శులు పని ఒత్తిడితో చచ్చిపోతున్నారు పాపం. ఏం చేయాలో అర్థం కావట్లేదు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కార్యదర్శులకు. కొందరు కార్యదర్శులేమో అతి తెలివితోటి కొన్ని తప్పుడు పర్మిషన్లు ఇచ్చుకొని డబ్బులు సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. పని ఒత్తిడితోటి ఏం లేక ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. మొన్న ఆదిలాబాద్లో ఒక మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులందరూ కూడా మూకుమ్మడిగా సెలవులు పెట్టారు వారం రోజుల పాటు. ఏం చేయాలో అర్థం కాక. ఎక్కడి నుంచి పైసలు? బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవు. ఇప్పుడు వర్షాకాలము, దోమలు వస్తుంటాయి, అంటువ్యాధులు వస్తుంటాయి, పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఎవరు పట్టించుకోవాలి? గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్తే గ్రామాల్లో ఎంతమందికి తెలుస్తుంది, ఎంతమందికి వింటారు? ఇగో ఈ అంశాలపైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎక్సైజ్ పాలసీలో కేజ్రీవాల్కు భాగస్వామ్యం. నిన్న సిబిఐ ఒక షాక్ ఇచ్చేసింది కేజ్రీవాల్కి. ఫైనల్ ఛార్జ్ షీట్లో
కేజ్రీవాల్కి, మనీష్ సిసోడియాకి, ఇంకొక ఆయన పాఠక్ వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధం ఉన్నది. ఈ ఎక్సైజ్ పాలసీని మార్చిన దాంట్లో కేవలం డబ్బుల కోసమే గోవాలో జరిగేటువంటి ఎన్నికల కోసం 44 కోట్ల రూపాయల ఖర్చు పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. అది ఎక్సైజ్ పాలసీని మార్చడం ద్వారా వచ్చినటువంటి, సౌత్ గ్రూప్ ద్వారా వచ్చినటువంటి లంచాల రూపంలో వచ్చినటువంటి డబ్బునే గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్టుగా వీళ్ళు ఇప్పటికే ఇచ్చేసిర్రు దీనికి సంబంధించి.